నూనె గింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశెనగ. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు రైతులు. ప్రాంతాన్ని బట్టి ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఖరీఫ్ వేరుశెనగను జూన్ నుంచి ఆగస్టు వరకు సాగు చేస్తారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలిక నెలల్లో జూన్ నెలలో వేరుశెనగను విత్తుతారు. పాత రకాల స్థానంలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటి గుణగణాలు, సాగులో పాటించాల్సిన మెలకువల గురించి విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ గౌరీ రైతాంగానికి తెలియజేస్తున్నారు. ఖరీఫ్లో వర్షాధారంగా వేరుశెనగ పంట అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గర్భనేలలు ఉండి కొద్దిపాటి నీటి వసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం. ఉత్తర కోస్తా జిల్లాల్లో సాగులో ఉన్న ప్రధాన నూనె గింజల పంట వేరుశెనగ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడి రైతులు ఇంకా పాత రకాలనే సాగు చేయటం వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. దీనికి తోడు తరచూ తుఫాన్ల బెడద వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ వేరుశెనగలో అధిక దిగుబడిని పొందాలంటే రకాల ఎంపిక మొదలు పంట నూర్పిడి వరకు ఎప్పటికప్పుడు తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందంటున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ గౌరీ. ముఖ్యంగా మన జిల్లాలో ఈ వేరుశెనగ సాగు గురించి చూసినట్లయితే తో కూడిన ఎర్ర నేలలు వేరుశెనగ సేద్యానికి చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే వేరుశెనగలో మనం మంచి రకాలను ఎంచుకొని సరైన పద్ధతిలో సాగు చేసినట్లయితే ఎకరానికి 25 నుంచి 30 క్వింటాల దాకా దిగుబడిని తీసుకోవచ్చు. మనకి బోల్డ్లో చూసుకున్నట్లయితే K6 ఇది చాలా పాత రకమే కానీ మన ప్రాంతంలో మంచి దిగుబడిని ఇస్తుంది. అలాగే K6తో పాటు మనకి K7 బోల్డ్, ఈ K8 బోల్డ్ రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ రకాలన్నీ కూడా మన ప్రాంతానికి అనువైన రకాలు. వీటితో పాటు మనకి ఈ కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి నూతనంగా రిలీజ్ అయినటువంటి లేపాక్షి రకం కూడా ముఖ్యంగా ఖరీఫ్లో సాగు చేసుకునేటప్పుడు ఈ లేపాక్షి రకం చాలా అనుకూలమైన రకము. ఇతర రకాలు 20 నుంచి 25 క్వింటాల దిగుబడి ఇస్తున్నప్పుడు ఈ లేపాక్షి చూసుకున్నట్లయితే దాదాపు 40 క్వింటాల వరకు కూడా మనకి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే ఇది స్టే గ్రీన్ వెరైటీ అనమాట. పంట కోతకు వచ్చినప్పటికీ కూడా ఆ మొక్క అనేది మనకి గ్రీన్గానే ఉంటుంది. కాబట్టి మనం పశువులకి మనం వేసుకోవడానికి కూడా ఇది అనుకూలమైన రకము. ఇవి కాకుండా మనకి తిరుపతి నుంచి రిలీజ్ చేసినటువంటి ధరణి, తర్వాత నిత్యహరిత, తర్వాత గ్రీష్మ, ఈ అన్ని రకాలు కూడా మనకి అనుకూలమైన రకాలే. ఎర్ర నేలలు, ఇసుకతో కూడినటువంటి ఎర్రగరప నేలలు అనేవి మనకి వేరుశెనగ సాగుకు అనుకూలం. దాన్ని మనం లెవెల్డ్గా మనం దాదాపు ఒక 20 నుంచి 25 సెంటీమీటర్ల లోతు దుక్కి మనం నాగలితోనూ, ఆ తర్వాత డిస్క్ హ్యారాతో, తర్వాత కల్టివేటర్తో, ఆ తర్వాత మనం ఈ లెవెలింగ్ బ్లేడ్ తోటి చేసుకొని 30 సెంటీమీటర్ల దూరంలో మనం సాళ్లను ఏర్పరచుకొని వరుసలలో విత్తుకున్నప్పుడు మనకి వేరుశెనగ అనేది మంచి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. వరుసకి మధ్య దూరంలో 30 సెంటీమీటర్లు, అలాగే విత్తనానికి మధ్య మనం ఒక 10 నుంచి 15 సెంటీమీటర్లు ఉండేలాగా మనం విత్తనాలను గొర్రుతో కానీ లేదంటే వరుసల్లో కానీ వేసుకున్నట్లయితే మనకి ఈ లైన్ సోయింగ్ అనేది తప్పనిసరిగా మనం వేరుశెనగలో చేసుకోవాలి. ముఖ్యంగా రైతాంగం ఏంటంటే బొంగరపు సాలని, లేదంటే బ్రాడ్కాస్టింగ్ అని, లేదంటే తక్కువ కూలీలు కొంచెం పడతారని చెప్పి మనకి వరుసల్లో కాకుండా మామూలుగా బొంగరం సాళ్లలో ఎక్కువగా వేసేస్తుండడం వల్ల మనకి దిగుబడి తక్కువగా రావడానికి అది కూడా ఒక కారణం. అంతేకాకుండా మనం కలుపు యాజమాన్యం కానీ లేదా ఈ అంతర కృషులు ఇవన్నీ చేయడానికి మనకి వరుసల్లో వేసుకోలేనప్పుడు మనం అవన్నీ చేయలేం. కాబట్టి మనకి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా వరుసల్లో విత్తుకున్నప్పుడు మనకి మంచి దిగుబడి రావడం అనేది జరుగుతుంది. అలాగే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే మన ప్రాంతంలో ఎక్కువగా వేరుశెనగకి ఎండు తెగులు అనేది మనకి చాలా కామన్గా వచ్చి పాపులేషన్ అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని నివారించుకోవడానికి విత్తన శుద్ధి కోసమే తయారు చేసినటువంటి ఈ టెబుకొనజోల్ మందును ఒక ఎకరా విత్తనానికి 40 గ్రాములు మందు పడుతుంది. దీన్ని మనం శుభ్రంగా విత్తనానికి పట్టించి నీడల్లో ఆరబెట్టుకొని తర్వాత మనం వేసుకున్నట్లయితే ఈ తెగులు, మనం వేరుకుళ్ళు తెగులని మనం నివారించవచ్చు. ఈ రకంగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత 30 నుంచి
30 సెంటీమీటర్ల దూరంలో వరుసల్లో విత్తనాన్ని విత్తుకోవాలి. తొలి దశలో ఈ వేప నూనెను మనం 10 నుంచి 15 రోజుల వయసులో మొక్కల వయసు ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ పురుగులు తెగుళ్ళ నుంచి తొలి దశలోనే మనం చాలా వరకు నివారించుకోగలుగుతాము. భూసార పరీక్షలను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎరువులను అతిగా వాడొద్దు. సిఫార్సు మేరకే సరియైన సమయంలో వెయ్యాలి. ఇటు సూక్ష్మ పోషక లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశముంటుంది. ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే మనకి ఆఖరి దుక్కులో మనం యూరియా అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఈ రెండింటిని కూడా మనం ఆఖరి దుక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 20 కేజీల నత్రజని, అలాగే 16 కేజీల భాస్వరము, అలాగే ఒక 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనం సెలెక్ట్ చేసుకొని మనం ఈ వేరుశనగ సాగుకు వినియోగించాల్సి ఉంటుంది. పుష్పాలు అవి వస్తున్న దశలో మనం ఎకరానికి ఒక 200 కిలోల జిప్సం అనేది మొక్క మొదళ్ల వద్ద మనం వేసుకోవాల్సి ఉంటుంది. వేరుశనగకు ఈ జిప్సం అప్లికేషన్ అనేది చాలా ముఖ్యమైన పోషక యాజమాన్యం. 30-35 రోజులప్పుడు మనకేంటంటే ఈ 3-19 కానీ, లేదంటే మల్టీకే కానీ, లేదంటే అగ్రోమిన్ అని మనకి ఈ సూక్ష్మ పోషకాలను ఇచ్చే ఫార్ములా 4 ఇలాంటి పోషకాలను ఇచ్చేటువంటి ఎరువులను మనం పైపాటుగా పిచికారీ చేసుకున్నప్పుడు కూడా మనకి మంచి దిగుబడులు వచ్చినట్టు పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ పూత దశలో మనం ఈ 3-19 కానీ, మల్టీకే కానీ, లేదంటే ఈ ఫార్ములా 4 కానీ ఒక 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసినట్లయితే పంట పైన మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే సకాలంలో వచ్చే చీడపీడల యాజమాన్యాన్ని మనం సమగ్రంగా మనం నివారణ చేసుకోవాలి. దీనికోసం ఏంటంటే మనకి తొలి దశలో ఈ రసం పీల్చే పురుగులు ఇవన్నీ రాకుండా మనకి పసుపు రంగు జిగురు అట్టలు అనేవి మనకి దొరుకుతున్నాయి. వాటిని ఎకరానికి ఒక 10 పసుపు రంగు అలాగే 10 నీలి రంగు జిగురు అట్టలను కానీ మనం అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే పురుగులు కూడా వాటికి అంటుకొని వాటి యొక్క ఉధృతిని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయి చౌడు శాతం పెరిగిపోతోంది. పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది. ఎంత పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీలుగా, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి నేలలో కలియదున్నడం ద్వారా భూసారం పెంచుకోవచ్చు. పశువుల ఎరువు లభ్యత తక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో పచ్చిరొట్ల పైర్ల వల్ల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భూమి ఆరోగ్యంగా ఉంటేనే పంటల సాగులో ఆశించిన ఫలితాలు వస్తాయి. పదే పదే రసాయన ఎరువులపైనే ఎక్కువ ఆధారపడితే దీర్ఘకాలంలో మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో నేలలు కిడసబారిపోయి రసాయన ఎరువుల దుష్ఫలితాలను కళ్లకు కడుతున్నాయి. ఈ నేపథ్యంలో పశువుల ఎరువుల లభ్యత తక్కువ ఉన్న ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు పచ్చిరొట్ట పైర్ల సాగును ప్రోత్సహిస్తున్నారు. అయితే పచ్చిరొట్ట ఎరువులు వేసిన తరువాత నేలలో వేసి కలియదున్నడానికి సుమారు 45 రోజుల వ్యవధి కావాలి. ఏపుగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టను ఇవ్వాలంటే తేమ అవసరమవుతుంది. వీటిని రైతులు సకాలంలో పొలంలో సాగు చేసి కలియదున్నడంతో ఎరువులపై పెట్టే ఖర్చులు తగ్గడమే కాకుండా అధిక దిగుబడులను పొందవచ్చు. అందుకే తొలకరిలో వరి సాగు చేసే రైతులు తప్పకుండా పచ్చిరొట్ట పైర్లను సాగు చేయాలంటూ వివరాలు రైతులకు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ చిన్నమనాయుడు. ప్రస్తుత వ్యవసాయంలో గనక చూసుకుంటే రైతులు రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం అనేది మనం గమనిస్తున్నాము. అధిక దిగుబడి రావాలని, అదేవిధంగా ఇతర రైతులు వాడుతున్నారు కాబట్టి ఎరువులు ఎక్కువగా వేయాలని చెప్పేసి ఎక్కువగా రసాయన ఎరువుల మీద ఆధారపడడం అనేది కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే భూమి తాలూకు ఆరోగ్యం దెబ్బతినడం, భూమిలో కూడా పోషకాల తాలూకు సమతుల్యత దెబ్బతినడం అనేది మనం గమనిస్తున్నాం. తద్వారా ఏమవుతుందంటే రైతులు పంటలు వేస్తున్న కొద్దీ ఇంకా దిగుబడి పెంచాలని ఇంకా రసాయన ఎరువుల మీద వేసేస్తున్నారు. అది కాకుండా ఎక్కువగా నత్రజని సంబంధిత ఎరువులను ఎక్కువగా వాడటం అనేది గమనిస్తున్నాం. అంటే యూరియా కానీ, డిఏపి కానీ, గ్రోమరు ఇలాంటి వాటిని ఎక్కువగా రసాయన ఎరువులు వేస్తున్నారు. మరి ఇలా వేసుకుంటూ పోతే భూమి ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు సమ్మిళితం చేసి వేయాల్సిన అవసరం ఉంది. మరి సేంద్రియ ఎరువులు వేయాలంటే రైతులకి పశువుల గత్తం కానీ వేయలేని పరిస్థితి. కాబట్టి
పచ్చిరొట్ట పంటల్ని మన పంటల ప్రణాళికలో భాగంగా తీసుకొని ఖరీఫ్లో వేసే పంటల ముందే ఈ పచ్చిరొట్ట పంటలు కనుక వేయగలిగితే తద్వారా భూమికి పచ్చిరొట్ట అందడం, సేంద్రీయ కర్బనం పెరగడం, పోషకాలు అందుబాటులోకి రావడం, అదేవిధంగా భూమి తాలూకా భౌతిక రసాయన స్థితిగతులు కూడా మెరుగుపడడం అనేది ఈ పచ్చిరొట్ట పంటల ద్వారా జరుగుతుంది. కాబట్టి రైతులు ఖరీఫ్లో ఎవరైతే రైతులు వరి వేస్తారో వాళ్ళు తప్పనిసరిగా ఈ పచ్చిరొట్ట పంటలు వేసిన తర్వాత కనీసం 45 రోజుల పాటు భూమిలో పెరగనిచ్చి తర్వాత వాటిని కలిగి దున్నుకుంటే వాటి ద్వారా మనకు చాలా వరకు ఈ భూమికి సేంద్రియ పదార్థం అందుతుంది. ఈ పచ్చిరొట్ట పంటలు కనుక చూస్తే మనకి జనుము, జీలుగా, అలసందలు, పిల్లి పెసర, మినుము వీటిని కూడా మనం చూసుకుంటే పచ్చిరొట్ట పంటలు అంటాం. అంటే ఈ పంటలు ఎందుకు వేస్తామంటే ఇవి ఎక్కువ సేంద్రియ పదార్థాన్ని, పోషకాలను అందిస్తాయి. వేసిన తర్వాత త్వరగా పెరుగుతాయి. తర్వాత ఏంటంటే త్వరగా చివికిపోతాయి. మనం పొలంలో కలిగి ఉండేటప్పుడు ఈ పచ్చిరొట్ట పంటలు త్వరగా చివికిపోతాయి. ఇవి సూక్ష్మ అదేవిధంగా స్థూల పోషకాలను కూడా ఎక్కువగా అందిస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ జనుము, జీలుగా, అలసందలు, పిల్లి పెసర ఇలాంటి పంటల్ని వరి పంటకు ముందు కనీసం 40-50 రోజుల ముందుగానే ఈ తొలకరి వర్షాలు పడినప్పుడు వేసుకోవాలి. అవి పెరిగిన తర్వాత పూతకి వచ్చే దశకే తర్వాత నీరు పెట్టి కానీ లేదా వర్షం పడేటప్పుడు భూమిలో కలిగి దున్నడం అనేది చేసుకుంటే తద్వారా మనకి ఇవన్నీ కూడా పోషకాలను బాగా అందించేటువంటి అవకాశం ఉంది. ఈ జనుము, జీలుగా అయితే సుమారుగా ఒక 12 నుంచి 14 కిలోలు ఒక ఎకరానికి విత్తనాలు చల్లుకోవాలి. అలసందలు, ఈ పెసర అయితే కనుక కనీసం 8 నుంచి 10 కిలోల విత్తనాలని ఒక ఎకరానికి చల్లుకోవాలి. ఏదైనా కానీ ఒక 40 నుంచి 45 రోజులు పెరిగితే జనుమ, జీలుగా అయితే కనుక ఒక ఎకరానికి 6 నుంచి 8 టన్నులు పచ్చిరొట్ట వస్తుంది. ఈ అలసందలు, పెసర ఇవన్నీ చూస్తే 2.5 నుంచి 3 టన్నుల వరకు పచ్చిరొట్ట వస్తుంది. మీరు కనుక ఒక అంచనా వేసుకుని ఇంత పచ్చిరొట్ట భూమికి కలిపినప్పుడు తప్పనిసరిగా భూమికి కొంత సేంద్రియ పదార్థం అయితే అందుతుంది. వీటితో పాటుగా ఈ స్థూల పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం అని చూసుకుంటే జనుము, జీలుగా అయితే కనుక ఎకరానికి 30 నుంచి 35 కిలోల నత్రజని, ఒక 6 నుంచి 8 కిలోల భాస్వరం, అదేవిధంగా 20 నుంచి 20 కిలోల వరకు కూడా పొటాష్ రూపంలో మనం భూమికి అందించినట్టు అవుతుంది. అదేవిధంగా ఈ అలసందలు, పెసర, మినుము చూసుకుంటే కనుక 18 నుంచి 20 కిలోల నత్రజని, 6 నుంచి 8 కిలోల వరకు భాస్వరం, అదేవిధంగా 12 నుంచి 15 కిలోల వరకు కూడా పొటాష్. ఈ రకంగా పోషకాలు కూడా సేంద్రియ పదార్థం పాటు అందుతాయి. కాబట్టి భూమి తాలూకా ఆరోగ్యం మెరుగవుతుంది, భూమి తాలూకా భౌతిక స్థితిగతులు అనేవి మెరుగవుతాయి, పోషకాలు కూడా అందుతాయి. కాబట్టి భూమికి మనం రసాయన ఎరువులను తగ్గించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వేసినటువంటి పంట కూడా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి రైతు సోదరులు ఈ తొలకరి వర్షాలు పడినప్పుడే ఏవైతే మనం చెప్పుకున్నటువంటి ఈ పచ్చిరొట్ట పంటలు ఉంటాయో వాటి తాలూకు విత్తనాలు సేకరించుకొని వాటిని కనుక భూమికి వేసి తద్వారా పచ్చిరొట్ట పంటల ద్వారా భూమికి సేంద్రియ పదార్థాన్ని అందించి భూమి ఆరోగ్యం కాపాడితే అక్కడి నుంచి వచ్చిన పంటలు కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి. అలాంటి ఆరోగ్యకరమైనటువంటి పంటలు కనుక మనుషులు తింటే మనుషుల తాలూకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా పచ్చిరొట్ట పంటలు వరి పంటకు ముందు వేయాలని చెప్పేసి వాళ్ళకి సూచనలు ఇస్తున్నాను. పచ్చిరొట్ట ఎరువుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. పప్పుజాతి పంటలైన ఈ మొక్కల వేర్లలో రైజోబియం బుడిపెలు ఉంటాయి. ఇవి గాలిలోని నత్రజనిని గ్రహించి ఈ బుడిపెలలో నిక్షిప్తం చేస్తాయి. వీటిని భూమిలో కలియదున్నినప్పుడు భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. పంటల నాణ్యతతో పాటు చీడపీడల నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుంది. సారవంతమైన నేలలను పాలచౌడు, కారుచౌడు నేలలుగా మారకుండా నివారిస్తుంది. పంట దిగుబడి 15 నుండి 20% అధికంగా పెరుగుతుంది. సకల రోగాలను నయం చేయడానికి గరిటెడైనా చాలు కర్మపాలు అంటున్నారు నేటి తరం. ఒకప్పుడు చదవకపోతే గాడిదలు కాస్తావా అంటూ వెటకారం చేసేవారు పెద్దలు. కానీ నేడు అదే గాడిదలు కాచి ప్రతి నెల లక్షలు ఆర్జిస్తున్నారు కొందరు రైతులు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువగా గాడిదల పెంపకం చేపడుతున్నారు రైతులు. గాడిద పాలతో అనేక రోగాలు తగ్గుతాయని ఆయుర్వేద వైద్యం సూచిస్తుండటంతో వినూత్నంగా ఇప్పుడు గాడిద ఫామ్లు ఏర్పాటు చేస్తున్నారు రైతులు. ఇతర రాష్ట్రాలకి పరిమితమైన ఈ ఫామ్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో పలుచోట్ల గాడిద పాల వ్యాపారానికి పూనుకుంటున్నారు. గాడిదలు మేపుతూ కనిపిస్తున్న ఈ రైతు పేరు రుద్రపోయిన వెంకట్రెడ్డి. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంకు చెందిన ఈయన చిన్ననాటి నుంచి జీవాల పెంపకంతో జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో
గాడిద పాల ద్వారా అధిక లాభాలు వస్తున్నాయన్న సమాచారంతో సుమారు 7 లక్షల వ్యయంతో కాట్వాడి టోక్యో జాతికి చెందిన 2 రకాల గాడిదలను 40 కొనుగోలు చేశారు. గొర్రెలు మేకలతో పాటు గాడిదలను సైతం పెంచుతున్నారు. ఒక్కొక్క గాడిద రోజుకు లీటరు నుంచి లీటరున్నర వరకు పాలు ఇస్తుంది. అయితే మార్కెటింగ్ పై పెద్దగా అవగాహన లేక తన గ్రామంలో ఫ్లెక్సీలు వేయించి గాడిద పాలు అమ్ముతున్నారు. ఫస్ట్ నుంచి కూడా మేము ఈ జవాల్లోనే ఉంటున్నామండి. గొర్రెలు గట్ట మా తాతల కాడ నుంచి గొర్రెలే కాసుకుంటున్నామండి. అయితే ఫస్ట్ నుంచి 1-2 ఉండేయండి గాడిదలు మా దగ్గర. అవి అలాగలగా ఉంటా ఈ మధ్యన గొర్రెలతో పాటుగా గాడిదలు కూడా మేపాలని మాకు ఒక ఆలోచన వచ్చిందండి. సర్లేని ఈ మధ్యన కొన్నానండి, ఒక 40 సార్లు దాకా కొన్నానండి. ఆ పాలు 2000, 3000 అంటున్నారండి. ఎవరికైనా సరే కావాలంటే దాని గురించి తెలిస్తే మేము కూడా అమ్ముతారని ఒక ఆలోచనలో ఉన్నామండి. గాడిద పాలు తాగడానికి చాలా మంది వస్తున్నారండి. ఒక ఫ్లెక్సీల కింద కొట్టించి రోడ్డు మీద ఫోన్ నెంబర్ గట్రా వేసి ఫ్లెక్సీలు కొట్టించి రోడ్డు మీద పెట్టించానండి. డైలీ ఇంటికి తీసుకొస్తున్నాం పాలు. ఆ నెంబర్ చూసి ఫోన్ చేసిన వాళ్ళకే ఇస్తున్నామండి పాలు మట్టుకి. అయితే ఆ పాలు దేనికైనా అడిగితే వాళ్ళు ఆవేశం, ఉబ్బసం, కాళ్ళు నొప్పులని, ఈ ఊపిరితిత్తులు నింబని, ఇసుమంటి వాటికన్నిటికీ పనిచేస్తుంది అన్న దాని గురించి చాలా మంది తాగుతున్నారండి. అయితే వీటిని ఇంకా ఎదరికి మనం తీసుకెళ్ళాలా, ఏదన్నా డైలీ సేల్స్ అవుతుంది కోసం మా దగ్గర ఎలా చూసుకున్నా డైలీ ఎలా చూసినా 4 లీటర్లు 5 లీటర్ల పాలు అవుతాయండి. డైలీ తీస్తాం. మేము తీర్తలేదండి ఇప్పుడు వరకు. అవి ఆ పిల్లలే తాగుతున్నాయి. ఎవరన్నా కావాలని నెంబర్ చూసి ఫోన్ చేస్తే తీసి అమ్ముతున్నామండి. మేము ఏదో లీటర్ 2000 అన్నామండి. ఆ 2000 చొప్పున ఎవరో ఒకళ్ళు వచ్చి మాకు ఫోన్ చేసి మాకు లీటర్ కావాలా, 1/2 లీటర్ కావాలన్న వాళ్ళకే మేము ఇస్తున్నామండి. అయితే పాములో పెట్టిన కాడ నుంచి వాటికి మేతగా సౌకర్యం గట్రా సరిసిగా కుదురుతలేదు. చాలా చూస్తున్నామండి. అక్కడక్కడ ఈ పాముల్లో పెట్టినట్లు చూస్తున్నాం. బాగా బక్సిక్కిపోయి ఉంటున్నాయండి అవి. ఇక మాకు మేత ఎక్కడ ఉంటే అక్కడ, మా గొర్రెలు ఎక్కడ మేత అక్కడ వీటిని కూడా తోలుకెళ్ళి మేపుతున్నామండి. దూడ కూడా బాగుంటుందని దాన్ని బట్టి మేము ఒక పొలాలు అమ్మటం ఎక్కడ మేత ఉంటే అక్కడ, మా ఊరికి కనీసం 50 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ మేత ఉంటే అక్కడ గొర్రెలతో పాటు తోలుకెళ్ళి మేపుతున్నామండి. ఇప్పుడు ఇంత మటుకు కొనడానికి ఒక 7 లక్షల చిల్లర అయిందండి. కొనుక్కొచ్చాను. ఎవరికైనా సరే పాలు కావాలని ఎక్కడన్నా దాని గురించి తెలిస్తే మాత్రం మేము పంపించగలుగుతానండి పాలు. గాడిద పాలకు అంతటి డిమాండ్ ఏర్పడడానికి ప్రధాన కారణం అందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉండటమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు వీటిలో చర్మ సౌందర్యానికి తోడ్పడే అనేక గుణాలున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే అనేక రకాల బ్యూటీ ఉత్పత్తులలో గాడిద పాలను ఉపయోగిస్తున్నారట. అంతేకాదు ఆవు, గేదె, మేక, ఇతర పాడి జంతువుల పాలతో పోలిస్తే గాడిద పాలలో తల్లిపాలలో ఉండే పోషకాలు ఉన్నట్లు పలు పరిశోధనలు వెల్లడించాయి. అందుకే మన పూర్వీకులు మన పిల్లలకు గాడిద పాలు తాగించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నమ్మేవారు. అందుకే రైతు గాడిదల పెంపకం చేపట్టారు. ప్రస్తుతం స్థానికంగానే లీటరు 2000 చొప్పున అమ్మకం చేపడుతున్నారు. కంపెనీల నుండి పాల ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాల పంటల సాగు లక్ష్యంగా ప్రతి ఏటా ఖరీఫ్కు ముందు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్ర వ్యాప్తంగా విత్తన మేళాను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా నిర్వహించింది. రైతులకు నాణ్యమైన విత్తనం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని పరిశోధనా స్థానాలు 16 కృషి విజ్ఞాన కేంద్రాలలో ఈ మేళాను ఏర్పాటు చేశారు. వ్యవసాయ పరిశోధనా మండలి సంస్థలు ఐఐఎంఆర్, ఐఐఆర్ఆర్లతో పాటు వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య శాఖలు ఇందులో పాల్గొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన విత్తన మేళాల్లో 16 పంటల్లో 64 రకాలకు సంబంధించిన దాదాపు 12,000 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు విక్రయించేందుకు అందుబాటులో ఉంచారు. వరిలో 28 రకాలు, మొక్కజొన్నలో 5 రకాలు, జొన్నలో 2, రాగిలో 1 రకం, కందిలో 8 రకాలు, మినుములో 1 రకం, పెసరలో 4 రకాలు, నువ్వు, ఆముదం, వేరుశెనగలో 1 రకం, సోయా చిక్కుడులో 4 రకాలు, పశుగ్రాసాల్లో 3 రకాలు, పచ్చిరొట్ట పైర్లలో 2 రకాలు ఉన్నాయి. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతపై రైతుల సందేహాలు తీర్చడానికి ఆయా పంటల శాస్త్రవేత్తలతో చర్చాగోష్ఠి ఏర్పాటు చేశారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రదర్శన సైతం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు
ఏరువాక కేంద్రాల్లో విత్తనాలను అందుబాటులో ఉంచామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పరిశోధన సంచాలకులు డాక్టర్ పి రఘురామిరెడ్డి. సరైన విత్తనాలు, మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు మంచి దిగుబడులు, ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్రంలో సాగయ్యే ప్రధాన పంటలకి సంబంధించి నాణ్యమైన, మేలైన, తెగుళ్లను తట్టుకోగలిగే అనేక రకాల విత్తనాల్ని విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చిందని, వాటిని వినియోగించుకోవాలని రైతులకి సూచించారు. ఈ సీడ్ మేళా అనే కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దానిలో భాగంగానే సీడ్ మేళా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మేము కూడా ఊహించినంతగా చాలా ఎక్కువగా డిమాండ్ రావడం అనేది గమనించడం జరిగింది. ప్రతి సంవత్సరము 1000 నుంచి 1200 మంది రైతులు మా హైదరాబాద్ లోపల ఉన్నటువంటి ఇక్కడ సీడ్ మేళాకు రావడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఇప్పటికే 2500 పైన రిజిస్ట్రేషన్లు అనేది జరగడం జరిగింది. వివిధ రీసెర్చ్ స్టేషన్లో కానీ కేవీకేలో కలిపి 16 పంటల లోపల 67 రకాలను విడుదల చేయడం జరిగింది. ఈ పంటల యొక్క విత్తనాలన్నీ కూడా రైతులకు హైదరాబాద్లో కొంత మరియు మిగతా ప్లేస్ లోపల కూడా మొత్తం కలిపి ఒక 12,000 క్వింటాల విత్తనాలను అందుబాటులో తీసుకురావడం జరిగింది. అంటే యూనివర్సిటీ వారి విత్తనాలతో పాటుగా నేషనల్ సీడ్ కార్పొరేషను, అదేవిధంగా తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి వారి అమ్మక కేంద్రాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఐసీఆర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి విత్తనాల కోసం కూడా ఇక్కడ సదుపాయం అనేది కల్పించడం జరిగింది. కాబట్టి అది బహుశా ఒక వారం నుంచి 10 రోజుల వరకు కూడా విత్తనము అందుబాటులో ఉంటుంది. అంటే మన దగ్గర విత్తనం అయిపోయేంత వరకు కూడా విత్తనాన్ని పూర్తిగా రైతులకు అందుబాటులో ఉంచడం అనేది జరుగుతుంది. విత్తన మేళాలో నాణ్యమైన ఫౌండేషన్ సీడ్ అందుబాటులో ఉండటంతో రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అయితే విత్తనాలు కొద్ది మొత్తంలో ఉండటం, అందరికీ అందాలనే ఉద్దేశంతో ఒక్కో బస్తా మాత్రమే ఇస్తున్నారు. ఈ విత్తనాలను 3-4 పంటల వరకు విత్తన ఉత్పత్తి చేసుకుని వాడుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పులాస వ్యవసాయ పరిశోధన కేంద్రంలో విత్తన మేళా జరుగుతుంది. మరి ఇందులో వీళ్ళు ఇక్కడ తయారు చేసిన విత్తనాన్ని మరి మంచి నాణ్యతతోటి కూడిన విధంగా తయారు చేసి బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది. మేము బయట ఎక్కడ ఏ షాపులో తీసుకున్నా ఆ ప్రాసెస్ చక్కగా చేయక అందులో తప్ప తాలు రకరకాల నష్టాలు వస్తున్నాయి. మరి వీళ్ళు ఇంత మెరుగు చేసి మాకు మంచి నాణ్యమైన విత్తనం ఇస్తుందన్న ఉద్దేశంతో రైతులందరం ఇక్కడ ఈ కేంద్రం నుంచి తీసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో విత్తన మేళా ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రాంతంలో వరి ప్రధానమైన పంట కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో దొడ్డు రకాలు JGL 24423 అనే రకము, అదేవిధంగా సన్న రకాలలో మనకు JGL 27356 అనే రకాన్ని రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రతి రైతు కూడా మనం ఒక ఎకరానికన్నా సరిపడే సీడ్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి రైతులందరినీ కూడా వాళ్ళు సహకారాన్ని అందించడమని కూడా కోరడం జరిగింది. దాని నాణ్యతతో పాటుగా ఈ రకాన్ని 2-3 సీజన్లు కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది.